వినాయకుడు మరియు కార్తికేయుడు మధ్య పోటీలో ఎవరు గెలిచారు? ఒకసారి దేవతల మీద రాక్షసులు దాడులు చేయగా అప్పుడు ఇంద్రుడు సహాయం కోసం శివుడి వద్దకు వస్తాడు. ఇప్పుడు శివుడు ఏమైంది అని ఇంద్రుడిని అడిగాడు. అయితే ఇంద్రుడు మా మీద రాక్షసులు దాడులు చేస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. అప్పుడు శివుడు మీకేం సహాయం కావాలి అని అడగగా ఇంద్రుడు మీ పుత్రుల్లో ఒకళ్ళు నాతో ఇంద్రలోకానికి పంపించండి అని అన్నాడు. అప్పుడు శివుడు మీకు ఎవరితో అవసరమో వాళ్ళని తీసుకువెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు మీ కుమారులిద్దరూ చాలా గొప్పవారు, మీరే ఆలోచించండి ప్రభు అని అనగా అప్పుడు శివుడు వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతా అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు ఏం పరీక్ష స్వామి అని అనగా వీళ్ళిద్దరిలో ఎవరైతే మొత్తం భూమండలాన్ని తిరిగి వస్తారో వాళ్ళు రాక్షసులను సంహరించడానికి వెళ్తారు అని అన్నాడు. వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై ఎక్కి కూర్చుని భూమండలాన్ని తిరగడం మొదలుపెట్టాడు. కానీ గణేశుడికి ఏం చేయాలో అర్థం కాలేదు, అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. వెంటనే గణేశుడు శివుడు పార్వతి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు పార్వతి ఏంటి నాయనా మా చుట్టూరు తిరుగుతున్నావు అని అంటుంది. ఇంతలో కార్తికేయుడు వస్తాడు. అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు, అమ్మ శాస్త్రంలో తల్లిని భూమాతగా తండ్రిని ఆకాశంగా చదవడం జరిగింది, కాబట్టి నేను మీ ఇద్దరు చుట్టూరు తిరిగాను. ఇప్పుడు ఇంద్రుడి నీ సమాధానం నాకు నచ్చింది, రాక్షసులను సంహరించడానికి నువ్వే కావాలి అని గణేశుడిని ఇంద్రలోకానికి తీసుకువెళ్తాడు.